సర్వరోగహరం, ఇష్టసిద్ధికరం, దుఃఖదారిద్ర్యనాశనం. ఇది సర్వపాతక బంధనే ముక్తి. అది కష్టం, అది అడుగుతావరని పాపాలు లేని శుద్ధస్థితిని ఇవ్వని ఎవరైనా అడుగుతున్నారా భగవంతుడిని? అడిగాడంటే బాగుపడ్డట్టే. మా ఉపాత్త దుర్తిక్షయార్థం అని వాళ్ళు చెప్పారు కనుక సంకల్పంలో మనం చెప్పాం, రాసింది కనుక వాళ్ళు చెప్పిస్తారు తప్ప చెప్పేవాడికి వినేవాడికి కూడా మా ఉపాత్త దుర్తిక్షయార్థం అర్థం తెలిస్తే అది సీరియస్ కాదు. అది దానికోసం ఎంతమంది చేస్తున్నారు నిజంగా చెప్పండి? మా ఉపాత్త దుర్తిక్షయార్థం శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం చేస్తున్న వాళ్ళు ఎంతమంది? వేళ్ల మీద కూడా దొరకరు. కానీ ఇక్కడ కింద నుంచి మనం వెళ్ళాలి. వీళ్ళ ఆర్డర్ మాత్రం జ్ఞానము, మోక్షము, తర్వాత పాతకనాశనము, తర్వాత ఇవి చెప్పాడు ఇక్కడ. అంటే అల్టిమేట్ ప్రయోజనాలు పైన చెప్పాడు, లోకంలో తత్కాల ప్రయోజనాలు తర్వాత చెప్పాడు. మనకి ఇవి కావాలి అవి కావాలి, అంతే కదండి. ఎంత శుభ్రమైన అభిమానం, ఇంటి నుంచి అనారోగ్యం ఉంది ఫోన్ చేస్తే వెళ్ళిపోవడమే. కనుక సర్వరోగహరం కావాలిగా. కనుక ఐహిక భాషలను అంత తేలిగ్గా వదలవు, చెప్పినంత తేలిగ్గా. అయితే జ్ఞానం వినేటప్పుడు మాత్రం ఇవి చాలా అల్పములు అనిపిస్తాయి, కానీ తర్వాత వాటి వైపు పరిగెడతాం. కనుక వాటి గురించి కూడా నువ్వు ఆలోచించవలసిన అవసరం లేని స్థితిని భగవంతుడు కలిగించాలి. అందరూ ఇంట్లో క్షేమంగా ఉంటే నువ్వు కూర్చుని రామాయణం చదువుకోగలవు. ఇంట్లో 10 మంది జ్వరం పడితే నువ్వేం చేస్తావు? కనుక దానికి అనుకూల వాతావరణం కూడా అవసరమండి. జ్ఞాన సాధనకి అంతర్ముఖత్వానికి కూడా బయట బాగుండాలా లేదా? కనుక అవి చేస్తాడు ఆయన. అలాంటి మహిమాన్వితమైన స్తోత్రం వినాలనుంది అని అడిగారు ఎవరు? సౌనకాది మహర్షులు. వాళ్ళకంటే ప్రశ్నలు పుట్టే కనుక మనం బాగుపడ్డాం. అప్పుడు సూతులు వారు చెప్తున్నారు, శృణుధ్వం ఋషయ సర్వే నైమిషారణ్యవాసిన తత్వజ్ఞా తపసా నిష్టా సర్వశాస్త్ర విశారదా. వాళ్ళ గొప్పతనాలు ఇవి. ఒక్కొక్కరు మామూలు వాళ్ళు కాదు, తత్వజ్ఞులు, తపోనిష్ఠులు, సర్వశాస్త్రములు తెలిసిన వారు, సర్వశాస్త్ర విశారదులు, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుని అడుగుతున్నారు ఇక్కడ. ఈ ప్రశ్నలే చాలా బాగున్నాయి. అంటే వీళ్ళేదో కాలక్షేపం రాయిళ్ళు కాదు, వీళ్ళు సాధకులు, నిరంతరం శాస్త్ర విచారణ చేసేవాళ్ళు, తత్వం కోసం తహతకలాడేవారు, తత్వం ఏదో తెలిసినవారు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అందుకే వాళ్ళని అలాగే ఈయన కూడా గౌరవంగా చెప్తూ, అంటే శిష్య లక్షణాలు ఇవి, గురు లక్షణాలు ఇవి అని చెప్పడం మనకి ఇవంతా కూడా. స్వయంభువా పురాప్రోక్తం నారదాయ మహాత్మనే తదహం సంప్రవక్ష్యామి శ్రోతం కౌతూహం నయ్యది. మీకు వినాలనే కౌతూహలము అంటే శ్రద్ధతో కూడిన ఉత్సాహము. కౌతూహలం అంటే రోడ్డు మీద కొట్టుకుంటుంటే చుట్టూ ముగుతారే, అది కాదు కుతూహలం అంటే. అది కోలాహలం, కుతూహలం కాదు ఇక్కడ. కుతూహలం వేరు. కుతూహలం అంటే శ్రద్ధతో కూడిన ఆసక్తి. ఇది గొప్ప మాట అండి ఇక్కడ. అందుకే మీకు నిజంగా కౌతూహలం ఉంటే, ఏమిటంటే ఇంత కఠినంగా మాట్లాడతాడు సూతపౌరాణికుడు అంటే, తర్వాత మనం చదువుతామని ఆయనకు తెలుసు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు ఇక్కడ. మీకు గొప్ప కౌతూహలంగానే ఉంటే మీకు చెప్తున్నాను విను. వీటన్నిటి కలిపి ఒకటే సమాధానం. ఇది చెప్పిన వాడేవాడు స్వయంభువా. బ్రహ్మదేవుడుకున్న పేర్లలో స్వయంభు, తనంత తాను కలిగినవాడు. పైగా ఋషులందరూ మనకు గురువులైతే ఋషులకు ఆ జ్ఞానం ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఋషులు దర్శించిన వేదములన్నీ ఆయన ముఖాల నుంచి వచ్చాయి కనుక మనకి పరమగురువు గారు ఆయనేనండి, బ్రహ్మదేవుడు. అందుకే స్వయంభువా పురా ప్రోక్తం. ప్రాచీన కాలంలో బ్రహ్మదేవుడు చెప్పాడు ఎవరికి? నారదాయ మహాత్మనే. మహాత్ముడైన నారదునికి చెప్పాడు. మన నారదుడు అంటే చెప్పడానికి ఏముంది, భక్తికి జ్ఞానానికి ఆచార్యుడు ఆయన. కానీ ఆయనకి చెప్పాడు. ఎవరికి చెప్తే ఎక్కువ వ్యాపిస్తుందో ఆయనకి చెప్పాడు ఇక్కడ. కిమాహ భగవన్ బ్రహ్మ నారదాయ మహాత్మనే. బ్రహ్మదేవుడు నారదునికి ఏం చెప్పాడు చెప్పవయ్యా. సూత్రపుత్ర మహాభాగ వక్తుమర్హ సాంప్రతం అంటే అప్పుడు వివరిస్తున్న సూతులు వారు. దివ్య సింహాసనాసీనం సర్వదేవై అభిష్టుతం సాష్టాంగ ప్రణిపత్యైనం బ్రహ్మాండం భువనేశ్వరం. పదాలు కూడా ప్రణిపత్య అనే పదం వేశారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ అన్నట్లుగా, ఎలాగూ తీరిగ్గా ఉన్నాను కనుక ఏదైనా స్తోత్రం చెప్పవయ్యా అని అడగకుండా ప్రణిపత్య సాష్టాంగ ప్రణామం చేసి శరణాగతులై బ్రహ్మాండం భువనేశ్వరం నారద పరిపప్రచ్ఛ. సకల భువనాలికి అధిపతి అయిన బ్రహ్మదేవుని నారదుడు అడుగుతున్నాడు. ఎలా అంటే కృతాంజలి ఉపస్థిత, శ్రద్ధా వినయపూర్వకంగా అడగగానే నారదుడు అడుగుతున్న ప్రశ్న, లోకనాథ సురశ్రేష్ఠ సర్వజ్ఞ కరుణాకర షణ్ముఖస్య పరం స్తోత్రం పావనం పాపనాశనం. హే ధాత పుత్రవాత్సల్యాత్ తద్వద ప్రణతాయమే ఉపదిశ్యతు మామేవం రక్ష రక్ష కృపానిధే. అడిగేది ఎంత వినయంగా అడిగాడు చూడండి ఇక్కడ. సురశ్రేష్ఠ లోకనాథ సర్వజ్ఞ కరుణాకర, అన్ని ఉత్కృష్ట లక్షణాలు కలిగిన గురువు నువ్వు. నాకు షణ్ముఖుని యొక్క ఉత్కృష్ట స్తోత్రం వినాలనుంది. అది పావనం పాపనాశనం, పవిత్రము చేయునది, పాపమును తొలగించున్నది. హే ధాత, హే బ్రహ్మదేవా, పుత్రవాత్సల్యాత్. పుత్రవాత్సల్యం ఉంటే ఇప్పుడు అర్హుడా అనర్హుడా అని కూడా చూడకుండా వాత్సల్యంతో ఇవ్వచ్చు. కానీ అర్హుణ్ణి గనక ఇవ్వని అడగట్లేదు, నీకు వాత్సల్యం ఉంది గనక అనుగ్రహించవయ్యా. పుత్రవాత్సల్యాత్ ఈ మాట చాలా విశేషం.
గురువుకి శిష్యుడిపై కూడా పుత్రవత్వాత్సల్యమే ఉంటుంది కనుక ఆ మాట సరిపోయింది ఇక్కడ. ఏకంగా పుత్రుడి ఉన్నాడు. వద ప్రణతాయమే ఉపదిశ్యతు మామేవ, నాకు ఉపదేశించు. ఉపదేశించి ఏం చేయాలి? రక్ష రక్ష, రక్షించవయ్యా అన్నాడు. అంటే గురువు ఉపదేశమే మనకు రక్ష, మరొకటి కాదు. నువ్వు ఉపదేశమిచ్చి రక్షించు అంటే బ్రహ్మదేవుడు ఉపోద్ఘాతం చెప్తున్నాడు. శృణు వక్ష్యామి దేవర్షే స్తవరాజమిమం పరం మాతృకా మాలికాయుక్తం జ్ఞానమోక్ష సుఖప్రదం. ఒక్క మాటలో చెప్పేశాడు, జ్ఞాన మోక్ష సుఖప్రదం. సుఖము అనగానే ఐహిక పారలౌకిక, ఇది సుఖం. మోక్షం అంటే పారమార్థికం. ఎందుకు దానికొక ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారంటే ఐహిక పారలౌకికాలు వస్తాయి దీనివల్ల, కానీ స్థిరం లేదు వాటికి. ఆ సుఖాలకి స్థిరం లేదు, కానీ అవి కావాలే కదా, కనుక సుఖప్రదం. రెండవది మోక్షం. మోక్షానికి కావలసిన జ్ఞానం. జ్ఞాన మోక్ష సుఖప్రదం అయినటువంటి సహస్రనామములు చెప్తున్నాను. ఇవి మాతృకా మాలికాయుక్తం. అది ఎందుకన్నారు వివరిద్దాం తర్వాత. యాని నామాని దివ్యాని దుఃఖరోగహరాణి చ. సుబ్రహ్మణ్య ఆరాధన రోగాలు పోగొడుతుందండి. చాలామందికి ఇది అనుభవం కూడా. ఆదిశంకరులు ఒక్కొక్కసారి భయంకరమైన ఉదరవ్యాధి వచ్చింది. ఎక్కడో శివక్షేత్రంలో ఉన్నాడు ఆయన, జ్ఞాని గనక అది ఉపాధర్మంగా చూస్తూ సాక్షిగా ఉన్నాడు. కానీ శివుడు ఆయన్ని చూసి ఇది తగ్గాలంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఆయన ఇది ఆయన ద్వారా లోకానికి ఉపకారం జరగాలి, అందుకోసం ఈ లీలలన్నీ. ఎక్కడికి వెళ్ళమంటామంటే సముద్ర తీరంలో తిరుచెందూరు అనే క్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వద్దకు వెళ్ళు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు ఈయన. వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ పత్ర విభూతి అని ఉంటుంది, అది తీసుకున్నాడు. రోగం పోయింది. అప్పుడు ఆనందంతో ఆయనపై భుజంగ ప్రయాతం చేశాడు ఆయన. ఇక్కడ మొత్తానికి ఆయనకు వచ్చిన ఉదరవ్యాధి నిర్మూలం అవడమే కాకుండా మనకు శ్లోక గుచ్ఛం లభించింది ఇక్కడ. కనుక రోగాహరణ శక్తి ఎన్నో విధాలుగా సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం పొందిన వారి చరిత్రల్లో కనబడతాయి. పురాణాల్లో ఎలాగో ఉన్నాయి, అనేక చరిత్రల్లో కనబడతాయండి. రోగం పోగొట్టేటువంటి శక్తి సుబ్రహ్మణ్య స్మరణలో ఉంది. స్మరణ యొక్క పూర్ణత్వం సహస్రనామాల్లో ఉంది గనక దీని పారాయణ వల్ల దుఃఖ రోగ హరాణిచ జపమాత్రేణ సిద్ధ్యంతి. జపమాత్రం చేతనే ఇది సిద్ధిస్తుంది. మనసా చింతితాన్యపి, ఒకసారి చింతన చేసినప్పటికీ ఈ నామాలు అటువంటి శక్తిని ఇవ్వగలవు, అందులో సందేహం లేదు. ఇహాముత్ర పరంభోగం లభతే నాత్ర సంశయ. ఇహ అముత్ర, అముత్ర అంటే పారలౌకికం, ఇహ అంటే ఇక్కడ, రెండు చోట్ల భోగం ఇస్తుంది, ఇది సందేహం లేదు. పైగా ఈ స్తోత్రము కోటి యజ్ఞ ఫలప్రదం, అనేక యజ్ఞములు చేసిన ఫలాన్ని ఇస్తుంది. సందేహో నాత్ర కర్తవ్య అంత అన్నారండి, నిజంగానేనా? వద్దయ్యా, సందేహం వద్దని చెప్పాడు. సందేహో నా అత్ర కర్తవ్య శృణిమే నిశ్చితం వచ, నేను నిశ్చయం చేసి చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ గురువు నిశ్చితం వచ అన్నప్పుడు ఇంకా సందేహం ఉండకూడదండి. ఇక్కడ అలా నిశ్చితం వచ అని చెప్పి మొదలు పెడుతున్నాడు. ఇక్కడ ఇంతే, ఇక్కడ పూర్వపీఠిక అయింది. ఇందులో మాట అన్నాడు, మాతృకా మాలికాయుక్తం అన్నాడు. ఇక్కడ మాతృకా మాలికతో కూడినటువంటి సహస్రనామములు, దీనికి ఇది ప్రత్యేకత. ఈ సహస్రనామాలు చెప్పేటప్పుడు సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్ర మాలామహామంత్రస్య, మాలామంత్రము అంటే సాధారణంగా 10 అక్షరాలు దాటిన దాన్ని మాలామంత్రము అంటారు ఇక్కడ. కానీ అనేక మంత్రముల గుచ్ఛాన్ని కూడా మాలామంత్రం అని ఉంది. అంటే సహస్రనామాల్ని స్తోత్రం అనే కంటే మాలామంత్రం అనాలి. ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం కనుక అది వరుసగా చెప్పారు కనుక మాలామంత్రం. దీనికి ఋషి ఎవరు అంటే బ్రహ్మ ఋషి, బ్రహ్మదేవుడు ఋషి. ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు, దేవత సుబ్రహ్మణ్యుడు. ఇంతవరకు తెలుసుకుంటే చాలు. ఇంకా బీజము ఇవి కూడా చెప్పారు. శరజన్మాక్షయ ఇది బీజం, శక్తిధరోక్షయ కార్తికేయ ఇది శక్తి, క్రౌంచధ ఇది కీలకం, శిఖివాహన ఇది కవచం, షణ్ముఖాయ ఇది ధ్యానం, శ్రీ సుబ్రహ్మణ్య ప్రసాద జర్థే జపే వినియోగ. వీటిలో సహస్రనామంలో అంగభూతమని శక్తులు చెప్పారు. బీజము, శక్తి, కీలకము, కవచము అంటే వీటిలో అంగములవి. ఈ నామం లోపల ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటి యొక్క నామాలు కూడా అంతర్లీనమై ఉంటాయి. విష్ణు సహస్రం చదివే వాళ్ళకి ఆ ముందు ఇలాంటిదే వస్తుంది. దాని అనుభవంతో ఇది అర్థం చేసుకోవచ్చు. మొత్తాన్ని మనం బ్రహ్మ ఋషికి నమస్కారం చేసుకోవాలి. బ్రహ్మే ఋషి దీనికి. అలాగే ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సు, దేవత సుబ్రహ్మణ్యుడు, ముగ్గురికి నమస్కారం చేసుకుని ఇది మాతృకావర్ణ సంయుక్తం అనడానికి కారణం ఏమిటంటే ఈ స్తోత్రానికి ప్రత్యేకత అకారాది క్షకారాంత నామములు. అకారంతో కొన్ని నామాలు, ఆలతో కొన్ని నామాలు అయిపోతాయి. తర్వాత ఇకారంతో ఇలా అమ్మహ వరకు 16 అక్షరాలు. ఈ 16 అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో కొన్ని నామాలు చొప్పున సమకూర్చబడతాయి. అలా కకారం నుంచి క్ష వరకు కకారంతో కొన్ని నామాలు, ఖకారంతో కొన్ని నామాలు ఇలా చెప్పబడుతూ వీటిని మాతృకా వర్ణములు అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది అక్షరాలు మాతృకలు అని. వేటికి మాతృకలు అంటే మంత్రాలన్నిటికీ మాతృకలు అక్షరాలు.
అందుకే ప్రతి అక్షరం ఒక మంత్రం, వీటితో సమకూర్చారు ఇక్కడ అని చెప్పారు ఇక్కడ. అందుకే అక్షరమే మంత్రమైనప్పుడు అక్షర మాతృకా వర్ణముల వరుసతో ఇక్కడ సమకూర్చారంటే ఎంత మహిమాన్వితమైనది. ఇలాంటి వరుసలు కొన్ని సహస్రనామాలు ఉన్నాయి. గణపతి సహస్రనామాల్లో మధ్య భాగంలో వస్తాయి. మొట్టమొదటంతా వేరేగా, అది కూడా ఇలాగే లీలా తత్వము చెప్పబడుతూ అకారాది క్షకారాంత నామాలు క్లుప్తంగా కొన్ని వస్తాయి. తర్వాత అంకెలతో సంఖ్యాత్మక నామాలు కొన్ని వస్తాయి. అదొక ప్రక్రియ, దాని ప్రత్యేకత దానిది. ఇది కేవలం మాతృకావర్ణ సంయుక్తం అని చెప్పడంలో ఆ నుంచి క్షా వరకు ఉన్న అక్షరాలతో 1000 నామాలు కూర్చోబడ్డాయి. దీన్ని బట్టి ఒక్కొక్క అక్షరంతో ఎన్ని నామాలు తీసుకొచ్చారో చూడాల్సిన విషయం ఇక్కడ. ఈ చెప్పడంలో ఒక రహస్యం ఉన్నదండి. ఇది మాల అన్నారు కనుక ఈ అక్షరములకు స్థానాలు ఉన్నాయి. ఎక్కడున్నాయంటే మన శరీరంలో చక్రాల్లో ఉంటాయి. ఈ చక్రాల్లో అక్షర స్థానాలు మనం పరిశీలిస్తే ముందు విశుద్ధ చక్రం నుంచి ప్రారంభిస్తారు. ఈ వరుస అలా వస్తుంది. మూలాధారం నుంచి ఎందుకు మొదలట్లేదు, లేదా సహస్రాల నుంచి చెప్పచ్చగా. విశుద్ధ ఎక్కడుంటుందో చాలామంది తెలిసి ఉంటుంది. కంఠస్థానం. కంఠస్థానం మళ్ళీ తెలుసుకోవాలి. స్థూలేంద్రియంలో ఉండవు అవి. స్థానం అక్కడ చెప్తాం కానీ సూక్ష్మంగా ఉంటాయి అవి. ఈ చక్రాలు ఉన్న చోటంతా ఒక మెయిన్ రోడ్డు అండి. ఆ రోడ్డు పేరు సుషుమ్న. ఈ సుషుమ్న యొక్క శక్తి కేంద్రాలు మొత్తం 6. 7వది పరమభూమిక. ఈ స్థానములు చూసుకోవాలి. ఇందులో విశుద్ధ అనేది కంఠస్థానం నుంచి మొదలవుతుంది. మూలాధారం వరకు 5 అవుతాయి. 6వది ఆజ్ఞాచక్రం, 7వది సహస్రారం. ఎందుకు ఈ క్రమం చెప్పారనడానికి చాలా స్పష్టమైన ఒక రహస్యం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. కుమారస్వామికే ఎందుకు అలా ఇచ్చారు, ఇవన్నీ ఒకదాని కూడా మర్మములండి. దీన్ని బట్టి సహస్రనామాలు ఊరికనే కూర్చుని కూర్పు కాదు, ఋషి దర్శన శక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇక్కడ ఋషి ఆవిడ సాక్షాత్ బ్రహ్మదేవుడే. అటువంటిప్పుడు ఎలా ఉంటుంది ఇందులో రహస్యం. విశుద్ధి చక్రంలో మొత్తం 16 దళాల పద్మం ప్రకాశిస్తుంటుంది. ఈ 16 దళాలు ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అక్షరం చొప్పున 16 ఉంటాయి. ఒక్కొక్క అక్షరానికి అధిదేవత ఉన్నారు. అకారానికి అమృత ఇలా మొదలవుతాయి. కానీ అకారం నుంచి అహా వరకు చెప్పబడుతున్న 16 అక్షరాలు ఇక్కడ ఉంటాయి కంఠసీమలో. రెండవ దానికి వచ్చేప్పటికి కా నుంచి ఠా వరకు కాళరాక్ త్రియాది శక్త్యౌఘవృత అని చెప్పినట్లుగా కా నుంచి ఠా వరకు ఇవి 12 అక్షరాలు. అది ఎక్కడ అనాహత్ చక్రం దగ్గరికి వస్తాయి. దాంతో 10 అక్షరాలు డా నుంచి ఫా వరకు చెప్పబడుతున్నటువంటివి నాభి దగ్గర మణిపూర చక్రం వద్ద వస్తాయి. స్వాధిష్టానం వద్దకు వచ్చేటప్పటికల్లా బా నుంచి లా వరకు చెప్పబడుతున్నవన్నీ ఇవి మొత్తం 6 వస్తాయి. చివరికి మూలాధార చక్రం దగ్గర 4 వస్తాయి. అంటే మీకు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 48 అక్షరాలు అయ్యాయి. 2 అక్షరాలు మాత్రమే ఆజ్ఞాచక్ర స్థానం దగ్గర ఉంటాయి. వాటినే హంసవతి క్షమావతి హక్ష అంటారు ఇక్కడ. కానీ 50 అక్షరాలు అయ్యాయా లేదా? మీరు చదివే లలితాశాస్త్రంలోనే ఉందండి, నేను ఎక్కడి నుంచి తేలేదు. అయితే అక్కడ వాటి పేర్లన్నీ సూచనగా అంది. అమృతాది మహాశక్తి సంవృత అంటే 16 శక్తులు అక్కడ ఉన్నాయి. అలాగే కాళరాత్రియాది శక్తి డామర్యాది విరావృత బందిన్యాది సంబంధ బా అంటే బా నుంచి, అలాగే వరదాది నిషేవిత వా నుంచి, హంసవతి ముఖ్యశక్తి సమన్విత హకార క్షకారం ఇక్కడికి అయిపోయి మొత్తం కలిపితే 50 అక్షరాలు. 50 అక్షరాలు పరచబడ్డాయి. పరిశీలించారా? విశుద్ధి చక్రం నుంచి ఎందుకు మొదలుపెట్టారంటే ఆకాశాద్వాయు వాయోరగ్ని అన్నారు కనుక ఆకాశ స్థానం విశుద్ధి. తర్వాతి స్థానములు క్రమంగా పంచభూత స్థానములు కిందికి భూమి వరకు వెళ్ళాయి. వీటన్నింటిని పట్టుకునేది మనస్సు, దాని చక్రం ఆజ్ఞాచక్రం. కనుక ముందు పంచభూతాలు చెప్పి తర్వాత మనశ్చక్ర స్థానాన్ని చెప్పారు. అది అందులో ఉన్న అందమండి. ఇక్కడ ఇవి మొత్తం పరచబడ్డాయి. 50 ఒక చోట లేవు, పరచబడ్డాయి. 16, 12, 10, 6, 4, 2 అని 50 పరచబడ్డాయి. పరచబడ్డ 50 ఎక్కడి నుంచి వచ్చాయంటే 50 అక్షరాలు కలిసి సర్వవర్ణోపశోభిత అని సహస్రార పద్మంలో ప్రకాశిస్తున్నాయి. 50 అక్షరాలు కలిసి ఉంటాయి అక్కడ. ఆ కలిసి ఉన్నవి అలా పరచబడి వ్యాపించాయి. ఎక్కడ సుషుమ్న యందు ఈ చక్రాల్లో వ్యాపించాయి. ఈ చక్రాలు అర్థమైనా అర్థం కాకపోయినా అందరికీ ఉంటాయండి ఇక్కడ. వీటిని అనుసంధానం చేసే ప్రక్రియ ఒకటి ఉంది, విద్య. అది కుండలిని విద్య అని చెప్పబడుతుంది. ఈ కుండలిని విద్య అంటే 6 చక్రాలకు సంబంధించిన విద్య కుండలిని. ఈ కుండలిని ఏ రూపంలో ఉంటుందంటే సర్పరూపంలో వెళుతూ ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళుతున్న సర్పరూపంలో ఊహిస్తాం. కుండలిని సర్పశక్తి అని చెప్తారు. మరి సుబ్రహ్మణ్యుడిని నాగశక్తిగా ఆరాధన చేస్తారు కదా, మనలో ఆ కుండలిని రూపం నాగశక్తే సుబ్రహ్మణ్యుడు. మరి ఆయన వెళ్ళేటప్పుడు ఈ 50 అక్షరాల రూపంలోనే వెళ్ళాలి కనుక ఆయనకి 50 అక్షరాలు పెట్టడంలో ఇంత ఆంతర్యం ఉందని. ఇవి మీరు చదివేటప్పుడు మీకు తెలియకుండానే ఆ కేంద్రంలో అలా స్పందిస్తాయి ఒక్కొక్కటి. అంటే షట్చక్రములు స్పందింపజేయడమే యోగంలో ఉన్న గొప్ప రహస్యం. అసలు ఏ స్పందన లేని జడప్రాయమైనవి కొన్ని దొరుకుంటాయి, అవి ఎప్పుడు విచ్చుకోవు. అందుకే వాడు జన్మలు ఎత్తుతూ ఉంటారు.
క్రమంగా ఒక్కొక్క చక్రం వికసించిన వాళ్ళే బ్రహ్మమును అర్థం చేసుకోగలరు, ముక్తిని పొందగలరు. అందుకే కనీసం మూలాధార చక్రం నుంచి జాగరణ జరిగితేనే భగవంతుడి గురించి తెలుసుకుంటారు. ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే తత్వం తెలుస్తుంది. అంతేగాని మరింత పండితుల దగ్గరికి వెళ్ళి వేదాంతం తెలుసుకోవడం, లేదా శాస్త్రాలు చదువుకోవడం, పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, చేయించడం, మంత్రాలు చెప్పడం, వీటి వల్ల భగవంతుడు తెలియబడ్డు. తెలుసుకోండి, లోపల జాగరణ జరగాలి. జాగరణ జరగాలంటే నువ్వు వాటిని సాధన క్రమంగా తీసుకుని ఈశ్వర శరణాగతి జరిగితే అప్పుడు అవి జాగరణ ఆయనే చూసుకుంటాడు ఇక్కడ. అందుకే నువ్వు ఎగబాకితే రాదయ్యా, ఆయన జుట్టు పట్టుకు లాగితే వెళ్తావు అన్నారు పెద్దలు. తెలుసుకోండి, ఇక్కడ ఆయన లాగాలి. అదే కరావలంబం. మీరు ఏది లాగినా ఆయన లాగాలి అక్కడికి. కనుక ఆ చక్రములు స్పందింపబడితే నీ లోపల ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్య తత్వం తెలియబడుతుంది. కనుక ఇక్కడ నువ్వు ఒక్కొక్క అక్షరం అన్నప్పుడు అక్కడ స్పందిస్తున్నది. 50 అక్షరాలు కలిసి సహస్రారంలో తద్గతమైన చైతన్యం దొరుకుతున్నది. సందర్భం వచ్చింది కనుక మొత్తం కైలాసం అంతా మనలోనే ఎలా ఉందో చూద్దాం. కైలాసం అంటే శివపార్వతులు ఇద్దరు కలిసి ఉన్న చోటు. అది ఎక్కడుంది అంటే కం శిరసి. కం అంటే శిరస్సు, ఇది అర్థం. అక్కడ శివయోహ లాస్యం వర్తతే అన్నాడు ఇక్కడ. అంటే కే శిరసి శివయోహ లాస్యం వర్తతే. శిరస్సు నందు శివశక్తులు ఏకముగా కూడిన ఆనందం ఉన్నది అన్నాడు. లాస్యం అంటే వాళ్ళిద్దరు ఏకత్వంతో కూడిన ఒక అందమైన ఆనంద అమృత ప్రవాహం. అది ఎక్కడుంది? శిరస్సు యందు, అంటే బ్రహ్మరంధ్రంలో. బ్రహ్మరంధ్రానికి కమ్మని పేరు. కనుక కే శిరసి లాస్యం వర్తతే. ఎవరిది? శివయోహో, శివశక్తుల లాస్యం. కానీ శివశక్తులు బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రాలలో ఉంటారు కనుక దానికి కైలాసం అని పేరండి. ఇక్కడ పెద్ద పర్వతం అండి, పైన ఉంటుందంటే అన్నిటికీ పైన ఉంది అది. అయితే అక్కడ వాళ్ళిద్దరిని వెళ్ళాలి, పట్టుకోవడమే ముక్తి. అది శివశక్తి రూపిణి. అక్కడున్న శివశక్తులను అందుకోవడమే మోక్షం. దానికోసం నువ్వు పుత్రభావం పొందు అన్నాడు. పుత్రభావం పొందితేనే తల్లిదండ్రులు ఎత్తుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని అలా ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకోవాలి. కానీ శివశక్తులు ఎత్తుకోవాలంటే పిల్లలు అయిపోవాలి. పిల్లలు అవ్వాలి అంటే ముందు మూలాధారగత చైతన్యం కదలాలి. మూలాధార క్షేత్రస్థితం వాడు. ఆ గణపతి అనుగ్రహం ఉంటే కానీ అక్కడ కదలిక లేదు. అయినది 6 చక్రాల మించి పాకి వెళ్ళాలి. ఒక స్తంభాన్ని పట్టుకుని పాకినట్టుగా లోపల కుండల్ని 6 చక్రాలు పాకుతూ వెళ్ళాలి. ఎన్ని చక్రాలు? 6 చక్రాలు. మరి 6 ముఖాలకి దీనికి సంబంధం ఉంటుందా అండి ఇక్కడ? కానీ 6 చక్రాలు పట్టుకుని పాకుతూ వెళ్ళింది ఎక్కడ? ఆజ్ఞా దగ్గరికి. వెళ్ళలా పడగిప్పు చూస్తూ ఉంటే వచ్చేవరే నాయన అని ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకుంటారట కైలాసంలో. ఇది గణపతి కుమారస్వామి వెళ్ళి శివపార్వతుల దగ్గర వెళ్ళడంలో నా ఆంతర్యం ఇదండి ఇక్కడ. కనుకనే మనలో ఉన్నటువంటి మూలాధారగత చైతన్యమే గణపతి అయితే, కుండలిని స్వరూపం సుబ్రహ్మణ్యుడైతే, ఆ రెండిటికి మూలశక్తి శివపార్వతులైతే కైలాస పరివారం అంతా మనలోనే ఉంది కదా. ఇది ఆలోచించు అన్నాడు. ఇంత యోగ రహస్యాన్ని మన వాళ్ళు ఉపాసనా రూపంలో పెట్టేసి గణపతిని కుమారస్వామిని పార్వతీ పరమేశ్వరుని ఆరాధించని చెప్పేశారు ఇక్కడ. మనకి ఇవేవి తెలియకపోయినా భక్తిగా ఆరాధన చేస్తే పాపం ఏవి తెలియవు కనుక మనలో జాగరణ జరిగించవచ్చు వాళ్ళు. ఇంత రహస్యాలు ఉంటాయి. ఇది మన పురాణ కథల్లో ప్రతి దానిలోని ఇన్ని యోగ రహస్యాలు, మంత్ర రహస్యాలు ఉంటాయి. కూర్పులో కూడా ఈ ఔచిత్యం ఉందండి. అందుకని కొందరు కవులు ఎవడి పేరైనా చెప్తే వాడి పేరులో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రచించేస్తారు. వాడిని మనం ఆహా ఓహా అంటాం. అలాంటి కవికి అడిగిన 50 అక్షరాలతో 1000 నామాలు రాశారంటే అది గొప్ప పాయింటో అనడం కాదు. ఇక్కడ చెప్తున్నవాడు బ్రహ్మదేవుడు. ఆయన అవార్డుల కోసమో సన్మానాల కోసమో శాలువాల కోసం చెప్తారండి. కనుక ఇలా స్మరిస్తే చాలు అంత ఫలితం వస్తుంది అన్నాడంటే ఏ శక్తి పెట్టాడు మహానుభావుడు. అలాంటి శక్తివంతమైన నామాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ స్తోత్రానికి నమస్కారం చేసుకుంటూ ధ్యాన శ్లోకం. ధ్యాయే షణ్ముఖమిందు కోటి సదృశం రత్నప్రభాశోభితం బాలార్కద్యుతి షట్కిరీట విలసత్ కేయూరహరాన్వితం కర్ణాలంబిత కుండల ప్రవిలసద్గండస్థలాశోభితం చంచత్ కంకణ కింకిణీరవయుతం శృంగార సారోదయం. ఇందులో సుబ్రహ్మణ్య స్వామి యొక్క సౌందర్య వర్ణన చాలా విశేషమైనది.